హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్ ఐటెం హక్కా నూడిల్స్ రెసిపీని నా స్టైల్లో హెల్దీ వేలో చెప్పేస్తానండి. ముందుగా ఈ హక్కా నూడిల్స్ ప్యాకెట్ని నేను డీమార్ట్ నుంచి కొన్నానండి. దీంట్లో 7 to 8 పీసెస్ ఉన్నాయి. చూడండి, 7 to 8 పీసెస్ ఉన్నాయి. నేనైతే దీంట్లో 2 పీసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫ్యామిలీ ప్యాక్ అండి. దీంట్లో నేను మినీ ఫ్యామిలీ 3 మెంబర్స్కి చేస్తున్నాను. 2 పీసెస్ తీసుకుంటున్నాను. ముందుగా 1 లీటర్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ బాగా బాయిల్డ్ అయిన వాటర్లో 2 మనం తీసి పెట్టుకున్న 2 మ్యాగీ నూడిల్స్ అనేది దీంట్లో బాయిల్ చేసుకోవాలి. దీన్ని 70 to 80% బాగా బాయిల్ చేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ బాయిల్ చేసుకోవాలి. చూడండి, నాదైతే 70% ఉడికిపోయింది. వేసిన 5 మినిట్స్ చాలండి, ఇవి ఉడికిపోతాయి 5 మినిట్స్ కల్లా. ఇప్పుడు చిల్లిగింట్లో నేను వాటర్ అన్నీ వంపేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం చల్లారిపోయినా కూడా పొడి పొడిగా అట్లనే ఉంటుంది. ఈ వెజ్ హక్కా నూడిల్స్లోకి నేనైతే మీల్ మేకర్ యాడ్ చేస్తున్నానండి. మీల్ మేకర్ దీన్ని కొంచెం మనం హాట్ వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ హాట్ వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. అంటే కొంచెం బాయిల్డ్ అయింది. 5 మినిట్స్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత వీటిని చూడండి ఇలా ఉబ్బుతాయి. తర్వాత వీటిని వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం చూసారు కదా, ఇలా అన్నీ తీసి పెట్టుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మిల్ మేకర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ అనేది 1 కప్ యాడ్ చేసుకుందాము. దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇంతేనండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఎగ్ ఉంటే ఎగ్ కూడా దీంట్లోనే వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని చూడండి, ఈ క్వాలిటీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. నేను కడాయి పెట్టుకొని నూనె పెట్టుకున్నాను. నూనె బాగా కాగిందండి. నూనె బాగా కాగిన తర్వాత ఈ మీల్ మేకర్ బాల్స్ని వాటిలో మనం కొంచెం కొంచెంగా వదులుకొని బాగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన దాకా గెంటి పెట్టకుండా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత చూడండి, మన మీల్ మేకర్ బాల్స్ అనేవి రెడీ అయిపోయింది. చికెన్ బదులుగా ఇలా చేసుకోవచ్చు. అసలు మీల్ మేకర్ చికెన్కి ఏమాత్రం తీసిపోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ వెజ్ హక్కా నూడిల్స్లోకి ఈ మీల్ మేకర్ వేస్తున్నాను. ఇవి ఒట్టి కూడా తింటే చాలా బాగుంటాయి. కొంచెం పైన సోయా సాస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. నేను వీటిని నూడిల్స్లోకి ఇలానే అన్నిటిని వేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. నూడిల్స్లో గీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. 1 స్పూన్ గీ వేసుకున్నాం కదా, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వామ్ వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి డైజెషన్కి చాలా బాగుంటుంది వామ్ అనేది కంపల్సరీ. దీంట్లో నేను కొంచెం ఆనియన్, ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాం కదా, ఇవి బాగా వేగాలండి. కొంచెం బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్టు, పుదీనా అన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి బీన్స్ పేస్ట్ అనేది ఒక 50% బాగా బాయిల్డ్ అవ్వాలండి. బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. అడుగంటకుండా కలుపుకోవాలండి. దీంట్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్, ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో బఠానీ యాడ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్, క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. నా కాడైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అందుకే ఇవి యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం సైడ్కని మనం 2 ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్, కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఎగ్ అనేది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇటు సైడ్ కూడా 2 మినిట్స్ బాయిల్డ్ అవనిచ్చి మొత్తం ఇప్పుడు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ క్యారెట్, ఎగ్స్ మొత్తం మనం బాగా చిన్న చిన్న పీసెస్గా ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ బాల్స్ అనేవి ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలండి.
చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి కదా! ఈ మీల్ మేకర్ బాల్స్ కూడా దీంట్లో ఏసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇవన్నీ బాగా బాయిల్డ్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అనేది దీంట్లో ఏసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగుంది కదా నూడిల్స్ అనేది. ఇప్పుడు దీంట్లో నేను మసాలా యాడ్ చేస్తున్నానండి. చూడండి హక్కా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మసాలా అండి ఇది. ఇది ప్యాకెట్‌లో వాళ్ళే ఇవ్వరు. మనం సెపరేట్‌గా బై చేసుకోవాలి. ఇది లేని వాళ్ళు 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. దీంట్లోనే చాలామంది దీంట్లోనే వేస్తారు టమాటో సాసు. దీంట్లో అవసరం లేదు. చూడండి బాగా కలుపుకున్నాం కదా! బాగా కలుపుకున్న తర్వాత మన యమ్మీ హక్కా నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి హోమ్ స్టైల్ హక్కా నూడిల్స్. పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం నువ్వులు వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే సూపర్‌గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వచ్చిందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ హక్కా నూడిల్స్ రెసిపీని. ఒక్కసారైనా నా స్టైల్‌లో ఇలా ట్రై చేయండి. అస్సలు మీల్ మేకర్ బాల్స్ వేసేసరికి టేస్ట్ అయితే డబల్ అయింది. చికెన్ లేదని ఎవరు చికెన్ బదులు ఇది చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ మీల్ మేకర్ కూడా 5 మినిట్స్‌లో రెడీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.